అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెప్పే కథ పేరు నీతోనే నా జీవితం. ఈ కథను రచించిన వారు చిన్ని గారు. ఇంకా కథలోకి వెళ్తే ఒక చిన్న పల్లెటూరు. అక్కడ అందరూ మంచి మనసు కలవారు. అందులో ఒక అందమైన అమ్మాయి. తన పేరు తులసి. కానీ తనకి మాటలు రావు, మూగది. తాను చాలా పేదింటమ్మాయి. తను పేదింటమ్మాయి అయినా తన మనసు బంగారం. దానగుణం కలది. తను ఏమీ చదువుకోలేదు, కానీ అన్ని విషయాలు తెలుసు. సమయానికి తగ్గట్టుగా మేధశక్తితో సమస్యను పరిష్కరిస్తోంది. ఆ ఊరిలో ఎవరికి ఏ సమస్య వచ్చినా తన దగ్గరికి వచ్చి పరిష్కరించుకునేవారు. తనకి నాటు వైద్యం చాలా తెలుసు. తనకి తన తండ్రి వైద్యం చేయడం నేర్పించాడు. ఎవరికి ఎంత పెద్ద గాయాలు అయినా తన వైద్యంతో నయం చేస్తోంది. ఆ ఊరిలోని వారంతా తన దగ్గరికి వచ్చి వారి వ్యాధులను నయం చేసుకునేవారు. తులసి తిరిగి వారి దగ్గర నుండి ఏమీ తీసుకోకపోయేది. ఇక్కడ ఇలా ఉండగా మరొక ఊరిలో ఒక అబ్బాయి. తన పేరు అరుణ్. తను బాగా చదివాడు, మంచివాడు, చాలా డబ్బున్నవాడు. వాళ్ళ తల్లిదండ్రులు తనకి పెళ్లి చేయాలని చాలామంది అమ్మాయిలను చూస్తున్నారు. కానీ అరుణ్ ఎవరిని చూసినా నచ్చడం లేదు. అరుణ్ ఒక ఉద్యోగం చేస్తున్నాడు. ఒక రోజు వాళ్ళ ఆఫీసులో ఒక పని మీద వాళ్ళ స్టాఫ్ అంతా కలిసి ఒక గ్రామానికి 20 రోజులు వెళ్ళాలని వాళ్ళ మేనేజర్ చెప్పారు. వారు వెళ్ళే గ్రామమే తులసి వాళ్ళ ఊరు. అరుణ్ వాళ్ళ స్టాఫ్ అంతా కలిసి ఆ ఊరికి వెళ్ళారు. అక్కడే ఒక ఇంట్లో ఉన్నారు. అక్కడి నుండి ఒక అడవిలోకి వెళ్ళి అక్కడి సమాచారం సేకరించి మళ్ళీ వాళ్ళ ఇంటికి తిరిగి వచ్చేవారు. అలా ఒకరోజు అందరూ అడవికి వెళ్ళారు. అడవి నుండి వచ్చే క్రమంలో ఆ ఊరంతా చూడడానికి అరుణ్ తన స్నేహితులతో కలిసి అందరూ వెళ్ళారు. అక్కడ ఎక్కడ చూసినా చాలా పరిశుభ్రంగా ఉంది. గుడిలు, పూజలు, చాలా సాంప్రదాయంగా ఉంది. అరుణ్ అక్కడ ప్రతి ఒక్కరి నుండి తులసి అనే పేరు చాలా విన్నాడు. అలా అరుణ్ వస్తుంటే ఒకరికి ఏదో గాయం అయితే తులసి దగ్గరికి తీసుకువెళ్ళండి అని ఎవరో అంటుంటే అరుణ్ విన్నాడు. అలా ఆ ఊరిలో ఎవరో నోట విన్నా తులసి తులసి అంటున్నారు. అసలు ఎవరు ఈ తులసి అని అరుణ్ అనుకున్నాడు. తరువాత ఒకరోజు వారి పని పూర్తి చేసుకొని వెళ్ళతుండగా ఒక ముసలావిడ కింద పడితే ఒక అమ్మాయి వచ్చి ముసలావిడను పైకి లేపి ఆమెను తీసుకెళ్తుండగా అరుణ్ ఆ అమ్మాయిని చూశాడు. చూడగానే అరుణ్కి ఆ అమ్మాయి నచ్చేసింది. వాళ్ళ అమ్మా నాన్న ఎవరిని చూపించినా నచ్చని అరుణ్ ఆ అమ్మాయిని చూడగానే నచ్చాడు. చేసుకుంటే తనని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు. తానే నా జీవితం అనుకున్నాడు. నా జీవిత భాగస్వామి తానే అనుకున్నాడు. అరుణ్ ఆ అమ్మాయి గురించే ఆలోచిస్తూ ఉన్నాడు. మరుసటి రోజు నుండి ఆ అమ్మాయి కోసం ఆ రోజు కనిపించిన దారి నుండి వచ్చేవాడు. అలా రోజు చూస్తుంటే ఆ అమ్మాయి కనిపించలేదు. అరుణ్ ఆ అమ్మాయి కోసం చాలా వెతికేవాడు. ఆ చుట్టుపక్కల ఎంతలా వెతికినా కనబడలేదు. ఆ అమ్మాయి చిత్రపటాన్ని స్వయంగా తానే వేసి రోజు అరుణ్ ఆ చిత్రపటాన్ని చూస్తూ ఉండేవాడు. తర్వాత ఒకరోజు ఆ అమ్మాయిని వెతకడం పనిగా పెట్టుకుని వెతికాడు. చాలా ఎండగా ఉంది. అప్పుడు అరుణ్కి చాలా దాహం వేసింది. ఒక ఇంటికి వెళ్ళి ఈ ఇంటి వాళ్ళని దాహం వేస్తుంది, కొన్ని నీళ్లు ఇవ్వమని అడిగాడు. అప్పుడు ఒక అమ్మాయి వచ్చి గ్లాసులో నీళ్లు తీసుకొచ్చి అరుణ్కి ఇస్తుంది. అప్పుడు అరుణ్ తనని చూసి అలాగే ఉండిపోయాడు. ఆ అమ్మాయిని చూడగానే ఎంతో బలం వచ్చినట్టుగా అనిపించింది. ఎందుకంటే అరుణ్ వెతుకుతున్న అమ్మాయినే అరుణ్కి నీళ్లు తీసుకొచ్చి ఇచ్చింది. అసలు కలనా నిజమా అనుకున్నాడు. కళ్ళు తుడుచుకున్నాడు. నిజమే, ఈ అమ్మాయినే నేను వెతుకుతున్నది అని అనుకున్నాడు. అక్కడ ఎక్కువ సమయం ఉండకూడదని నీళ్లు తాగి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. తరువాత రోజు నుండి ఆ అమ్మాయి ఇంటి ముందు నుండి వెళ్తూ ఆ అమ్మాయిని చూస్తూ వెళ్ళేవాడు. అలా వాళ్ళు వచ్చి 10 రోజులు అయిపోయాయి. మరుసటి రోజు అరుణ్ రోజు వెళ్ళే విధంగా అడవికి వెళ్ళాడు. అక్కడ వాళ్ళు పని చేసుకుంటూ ఉంటే ఒక పాము వచ్చి అరుణ్ని కాటేసింది. అరుణ్ స్పృహ కోల్పోయి అక్కడే కింద పడిపోయాడు. ఆ అడవికి ఆ ఊరిలోని కొంతమంది కట్టెల కోసం వచ్చారు. అప్పుడే అరుణ్ కింద పడడం చూసి వారు వచ్చి అరుణ్ని తులసి దగ్గరికి తీసుకెళ్లారు. తులసి అరుణ్కి నాటు వైద్యం చేసింది.
ప్రస్తుతానికి ఏం భయం లేదు కానీ కొన్ని రోజులు తనకి వైద్యం చేయాలని తులసి వాళ్ళతో సైగ చేసింది. అరుణ్ వాళ్ళ స్నేహితులు తులసి చెప్పిన దానికి సరే అన్నారు. అలా తులసి అరుణ్ని కంటికి రెప్పలా చక్కగా చూసుకునేది. వారం రోజులు అయ్యాయి. తులసి అదే రోజున ఒక పని మీద పక్కన ఊరికి వెళ్ళవలసి వచ్చింది. అరుణ్ని తులసి తన తండ్రికి అప్పచెప్పి తాను పక్కన ఊరికి వెళ్ళింది. అదే రోజు అరుణ్కి మెలకువ వచ్చింది. అరుణ్ మామూలు మనిషి అయ్యాడు. కళ్ళు తెరిచి చూశాడు. చూడగానే తులసి వాళ్ళ నాన్న కనబడ్డారు. తనని బతికించినందుకు తనకి కృతజ్ఞతలు చెప్పి డబ్బులు ఇస్తే వద్దంటున్నారు అని, ఏదైనా సహాయం కావాలంటే తనను అడగమని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయారు. అరుణ్ వాళ్ళు తిరిగి ఇంటికి వెళ్తున్నారు. చివరగా ఒక్కసారి తను ఇష్టపడిన అమ్మాయిని చూడాలని అరుణ్ ఆ అమ్మాయి వాళ్ళ ఇంటి వైపు వెళ్ళి చూశాడు. కానీ తను కనబడలేదు. చాలా సమయం వేచి చూశాడు. తన ఫ్రెండ్స్ వెళ్దామని తీసుకెళ్లారు. ఇక చేసేది ఏమీ లేక వాళ్ళ ఊరి వరకు వెళ్ళిపోయారు. అరుణ్కి పాము కుట్టిన విషయం తన అమ్మా నాన్నలకి చెప్పొద్దు అని వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్పాడు. వాళ్ళకి తెలిస్తే వాళ్ళు బాధపడతారు అని చెప్పొద్దన్నాడు. వాళ్ళ స్నేహితులు అలాగే ఎవరికి కూడా వాళ్ళ అమ్మా నాన్నకి చెప్పలేదు. అరుణ్ రోజు తన దగ్గర ఉన్న అమ్మాయి చిత్రపటాన్ని చూస్తూ ఉండిపోతున్నాడు. అలా ఎక్కడ చూసినా తన ఫోటోనే పెట్టుకుని చూస్తున్నాడు. అది గమనించిన తన ఫ్రెండ్స్ ఆ అమ్మాయి గురించి అడిగారు. తాను మనం వెళ్ళిన ఊరిలో చూసిన అమ్మాయి అని జరిగింది చెప్పాడు. కానీ ఆ అమ్మాయి ఫోటోని చూపించలేదు. కొన్ని రోజుల తరువాత మళ్ళీ అరుణ్ ఫ్రెండ్ ఒకరు, శివ, అరుణ్ మనం ఊరికెళ్ళినప్పుడు ఒక అమ్మాయిని చూశాను కదా, నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని చెప్పాడు. ఆ అమ్మాయి పేరు అడిగితే తెలియదు అన్నాడు. తన వివరాలు ఏమీ తెలియదు అన్నాడు. కానీ ఆ అమ్మాయినే నేను పెళ్లి చేసుకుంటాను అంటూ అరుణ్ అన్నాడు. తన ఫ్రెండ్ శివ, అమ్మాయి వివరాలు తెలియకుండా ఎలా ప్రేమిస్తున్నావు, కనీసం తన పేరు కూడా తెలియకూడదా అని అరుణ్ని చూసి శివ నవ్వుతూ వెళ్ళిపోయాడు. కానీ ఆ అమ్మాయి ఫోటో చూడలేదు. మరుసటి రోజు అరుణ్ తన ఫోను తాను కూర్చున్న దగ్గర పెట్టి మేనేజర్ దగ్గరికి వెళ్ళాడు. ఇంతలో అరుణ్ ఫోన్కి కాల్ వచ్చింది. అరుణ్ పక్కన కూర్చుని శివ అరుణ్ ఫోన్ చూశాడు. అప్పుడు అరుణ్ ఫోన్లో ఉన్న అమ్మాయి ఫోటో చూసి శివ షాక్ అయ్యాడు. అరుణ్ వచ్చాక ఈ అమ్మాయి ఫోటో ఏంటి నీ దగ్గర ఉంది, ఈ అమ్మాయి నీకెలా తెలుసు అని అడిగాడు శివ. తెలియకపోవడం ఏంటి, మనం ఊరు వెళ్ళినప్పుడు నేను చూసిన అమ్మాయి తనే కదా నేను ప్రేమిస్తుంది, ఈ అమ్మాయినే అన్నాడు అరుణ్. అయ్యో, ఈ అమ్మాయి గురించి నీకు తెలియకపోవడం ఏంటి, నీకు పాము కుట్టినప్పుడు వైద్యం చేసి నిన్ను బతికించింది కూడా తనే కదా అన్నాడు శివ. అవునా అని ఆశ్చర్యపోయాడు అరుణ్. అదేంటి, నాకు వైద్యం చేసింది అమ్మాయినా, అది కూడా తులసినా, మరి నేను కళ్ళు తెరిచి చూసినప్పుడు తను లేదు కదా, ఎవరో ఒక ఆయన ఉన్నాడు కదా అని అడిగాడు. నీకు వైద్యం చేసింది ఈ అమ్మాయినే. నువ్వు కళ్ళు తెరిచినప్పుడు నీ దగ్గర ఉన్నది వాళ్ళ నాన్న. అప్పుడే తను పని ఉండి వేరే ఊరికి వెళ్ళింది. నిన్ను వాళ్ళ నాన్నకి అప్పచెప్పి వెళ్ళింది అని శివ చెప్పాడు. తన పేరు తెలుసా నీకు అన్నాడు అరుణ్. అయ్యో, తన పేరు నీకు తెలియదా, నువ్వు ఎప్పుడు అంటూ ఉండేవాడివి కదా తులసి అని. తన పేరే తులసి, తనే తులసి అన్నాడు శివ. అరుణ్ చాలా సంతోషించాడు. కానీ అంత దగ్గరగా ఉన్న తనను తులసిని చూడలేకపోయాడు అని బాధపడ్డాడు. ఇక సమయం వృధా చేయకూడదు అని అరుణ్ తులసి ఫోటోని వాళ్ళ అమ్మా నాన్నకి చూపించి తన గురించి చెప్పి, చేసుకుంటే తననే పెళ్లి చేసుకుంటానని, ఇంకెవరిని చేసుకోనని చెప్పేశాడు. ఎవరిని చూపించినా ఇష్టపడని కొడుకు ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు అని సంతోషించి వెంటనే ఆ ఊరికి బయలుదేరారు. తులసిని చూసి సంబంధం మాట్లాడుకున్నారు. తులసికి మాటలు రావని వాళ్లకు తెలియదు. తులసి వాళ్లకు ఈ విషయం చెప్పాలి, లేదంటే వాళ్ళని మోసం చేసిన దాన్ని అవుతానని వెంటనే అరుణ్తో తనకు మాటలు రావని విషయం చెప్పింది. ఆ విషయం తెలియగానే అరుణ్ కొంచెం బాధపడ్డాడు. కానీ తులసి, నేను నిన్ను మొదటిసారి చూసినప్పుడే ఇష్టపడ్డాను. ఆ క్షణంలో నిన్ను పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నాను. నువ్వే నా జీవితం.
అనుకున్నాను. నువ్వే నా సర్వస్వం అనుకున్నాను. నీకు మాటలు రాకపోయినా పర్వాలేదు. నిన్ను దేవతలా చూసుకుంటా. నీ కష్టం రానివ్వను అని ఒట్టేశాడు. ఈ విషయం తెలుసుకున్న అరుణ్ తల్లిదండ్రులు వద్దన్నారు. అరుణ్ వినలేదు. పెళ్లి చేసుకుంటే తననే చేసుకుంటా అన్నాడు. తాను లేకుండా నేను ఉండలేను. తానే నా జీవితం అన్నాడు. అయినా వినలేదు అరుణ్ తల్లిదండ్రులు. అరుణ్ ఆ ఊరికి వెళ్ళినప్పుడు పాము కరిచిన విషయం తన తల్లిదండ్రులకు చెప్పాడు. తన ప్రాణాలను తులసియే కాపాడింది అని అరుణ్ వాళ్లతో చెప్పాడు. నిజం తెలుసుకున్న వాళ్ళు తల్లిదండ్రులు నా కొడుకు ప్రాణాలను తులసి కాపాడిందని సంతోషపడ్డారు. తులసికి మాటలు రాకపోయినా పర్వాలేదు. నా కొడుకుని తులసి జాగ్రత్తగా చూసుకుంటుంది కదా అనే నమ్మకంతో అరుణ్ అమ్మా నాన్న తులసితో అరుణ్ పెళ్లి జరిపించడానికి ఒప్పుకున్నారు. అరుణ్ చాలా సంతోషించాడు. ఆ ఊరికి వెళ్ళి అరుణ్ తులసితో మాట్లాడాడు. అందరూ మాట్లాడుకుని తులసి అమ్మ నాన్నల దగ్గర నుండి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా తులసిని పెళ్లి చేసుకుంటానని అరుణ్ అన్నాడు. అరుణ్ తులసి పెళ్లి అంగరంగ వైభవంగా చేశారు. తులసి తల్లిదండ్రులని తన తల్లిదండ్రులలాగా చూసుకుంటున్నాడు అరుణ్ తులసికి మాట ఇచ్చినట్టుగానే తనని దేవతలా తనకి ఏ కష్టం రానివ్వకుండా చూసుకుంటున్నాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ధన్యవాదములు.